కార్తీక్ గారు పీస్ మీద వచ్చాను. మేము ఒక 2 సార్లు ఎప్పుడు కలిసినా కూడా ఆయన ఫిల్మ్స్ గురించి మాట్లాడడం జరిగింది, వేరే టాపిక్ ఏది మాట్లాడలేదు. అంత ప్యాషనేట్ మనిషికి ఏదైనా ఒక ఫిల్మ్ స్టార్ట్ చేస్తున్నారు అంటే దాని తగ్గ ఫలితమే ఖచ్చితంగా భక్తుని నేచర్ నుంచి నమ్ముతున్నా. ఆల్ ది వెరీ బెస్ట్ బ్రదర్ అండ్ ఆల్ ది బెస్ట్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ అండ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్. అలాగే జ్ఞాని గారు ఆల్ ది బెస్ట్ బ్రదర్. అసలు మీ పొలిమేరట్టు ఒక సక్సెస్ పెట్టారు, దాంతో పాటు ఆ సక్సెస్ స్ట్రీమ్ అలాగే కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మాట సందీప్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. హలో అండి, అందరికీ నమస్కారం. మీడియా మిత్రులందరికీ, స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కరికి నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అవకాశం ఇచ్చినందుకు నేను వాసు గారికి అండ్ మా ప్రొడ్యూసర్స్ కి చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇట్స్ వెరీ గుడ్ సాంగ్. నేను కొన్ని కంపోజ్ చేసిన సాంగ్ చాలా ఛాలెంజింగ్ సాంగ్, సస్పెన్స్. అండ్ సార్ పోస్టర్ అయితే అదిరిపోయింది సార్, నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ మీ టైటిల్ అసలు నెక్స్ట్ లెవెల్. నేను ఫస్ట్ వేరే ఉండేది మైండ్ లో, బట్ సడన్ గా తాండవం అనగానే, విలయ తాండవం అనగానే, అండ్ దట్టు ఒక డాన్సర్స్ కి బాగా కనెక్ట్ అయ్యేది వెనకాల మువ్వలు. అది ఒక తాండవం అంటే, విలయ తాండవం అంటే ఏ రేంజ్ లో దాన్ని ఊహించుకుని చేస్తుంటారు అనేది నాకు అనిపిస్తుంది. టైటిల్ ఇస్ వెరీ గుడ్ సార్. అండ్ కార్తిక్ గారు ఆల్ ది వెరీ బెస్ట్ అండి, ఎక్సలెంట్ గా చేశారంట పర్ఫార్మెన్స్ కూడా. అండ్ విషింగ్ ఆల్ ఆర్ టీమ్ సక్సెస్ఫుల్ అండ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. అండ్ నెక్స్ట్ డైరెక్టర్ మహేష్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మహేష్ రెడ్డి గారు. నమస్తే అందరికి, నా పేరు మహేష్ రెడ్డి. ఆల్రెడీ కార్తిక్ తోటి అథర్వ అనే మూవీ చేశాను నేను. సో యాక్చువల్లీ ఫార్మల్ గా మాట్లాడాలంటే కొంచెం ఇబ్బంది ఉంది, ఎందుకంటే వాసు గారు కానీ కార్తిక్ కానీ మేమందరం రెగ్యులర్ గా కలుస్తూనే ఉంటాం. సో what I can say is all the best to the whole team. Producers ki manchi double ragali and Gyani we have worked on Atharva. So almost technical team anta kuda Suresh anna cameraman memandaram okate batch anamata. So all the best everyone and Ata Sandeep garu and Kapil garu and everyone all the best. Thank you. Thank you sir. Sorry Bhimen Srinivas garu guriki సారీ, హీస్ ఆల్వేస్ బీన్ ఏ మెంటర్. మేము మూవీ రిలీజ్ కి ముందటి నుంచి కూడా హీస్ బీన్ గ్రేట్ సపోర్ట్ టు అవర్ టీమ్. సో చెప్పే అవకాశం చాలా తక్కువ సార్లు వస్తుంది కాబట్టి థ్యాంక్ యూ సార్. యా, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ అట్లాస్ సైకిల్ డైరెక్టర్ రాజా గారు ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. సో టైటిల్ చాలా బాగుంది. మా హీరో గారికి ఇది చాలా మంచి హిట్ ఇవ్వాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ డైరెక్టర్ గారు. సో మంచి సినిమా, మంచి కంటెంట్, మంచి టైటిల్ బాగుంది, సూపర్ టైటిల్ తోటి మంచి వైబ్ లో ఉంది. సో అందరికి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ప్రొడ్యూసర్స్ కి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ మా కొరియోగ్రాఫర్ కపిల్ గారు ప్లీజ్. గుడ్ ఈవినింగ్ అండి. హాయ్ ఆల్ ఆఫ్ యూ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ భీమినేని శ్రీనివాస్ సార్, నమస్కారం సార్. ఎస్పెషలీ మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం సార్, మీ సినిమాలు చూసి పెరిగాము. వెరీ హ్యాపీ టు సీ లైవ్ లో చూసి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ దిస్ మూవీ మీరు ఒక కొత్త సినిమా చూస్తున్నారు అండి. ఇప్పటి వరకు ఎవరి అంటే మీరు స్క్రీన్ లో చూడలేదు. మంచి థ్రిల్లింగ్ గా ఉంటుంది, బ్యూటిఫుల్ గా ఉంటుంది సినిమా. ఒక్కొక్క ఫ్రేమ్ డిఫరెంట్ గా చాలా బాగుంటుంది. దాని సురేష్ గారు బాగా చిత్రీకరించండి. ఎస్పెషల్లీ మా వాసు సార్, లవ్ యూ సార్. ఈ రోజు మనం ఇక్కడ ఉన్నాము సార్. దిస్ గోయింగ్ టు రాక్ సార్. మూవీ డెఫినెట్లీ చాలా మంచిగా ఆడుతుంది సార్. ఒక్కొక్క ఫ్రేమ్ నేను చూశాను, బట్ వెరీ హ్యాపీ. చాలు సార్, ఈ అందరం కలిసి ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటాము. రేపు నెక్స్ట్ సక్సెస్ మీట్ లో కలిసి చాలా మాట్లాడుకుందాం సార్. థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవరీ వన్. మా బ్రదర్ సంజయ్ బ్రదర్, లవ్ యూ. అండ్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫ్రెండ్. అండ్ మా వాసు సార్ మేము అందరం కలిసి ట్రావెల్ అయ్యామండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. భాస్కర్ సార్, థ్యాంక్ యూ సార్. అండ్ స్పెషలీ దిస్ ఈస్ గై చమ్. సెట్ లో ఎలా ఉంటాడు అంటే ఒక్క దగ్గర ఉండడు, అలా 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 పరిగెడుతుంటాడు. ఇక్కడ ఉండాలి, కమాండాలి, ఎంత ఎనర్జెటిక్ గా ఉంటాడంటే లియరీ. నేను చాలా సినిమాలు చూసాను, బట్ దిస్ గై అమేజింగ్. $1 million baby. Thank you so much.
థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అండ్ వన్ మోర్ థింగ్, ఎస్పెషల్లీ మా తమ్ముడు ఆటా సందీప్ అండ్ సో మెనీ ఇయర్స్, అరౌండ్ 25 years నుంచి ట్రావెల్ అవుతున్నాము, బట్ ఎప్పుడు ఏ సినిమాలో ఇద్దరం కలిసి పనిచేయలేదు. ఇక్కడ ఈ సినిమా అవకాశం వచ్చింది. థ్యాంక్ యూ వాసు సార్, మా బ్రదర్ ని ఇద్దరిని కలిపినందుకు. అండ్ స్పెషల్లీ ఈజ్ ఎ క్లాసికల్ వెరీ గుడ్ డాన్సర్ అండ్ చాలా మంచి టాలెంటెడ్ పర్సన్ అండ్ క్లాసికల్ చాలా బాగా చేస్తాడు. నాకు చిన్నప్పటి నుంచి నాకు తెలుసు, తను చాలా కష్టపడి పైకి వచ్చాడు. ఐ విష్ యూ ఆల్ వెరీ బెస్ట్ అండ్ మంచి అవుట్పుట్ ఇవ్వాలని కోరుకుంటాను. యా అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండ్ మ్యూజిక్ నాని, లవ్ యూ బ్రదర్, సూపర్ మ్యూజిక్, ఎక్సలెంట్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్. భాస్కర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ప్రసాద్ సార్, సారీ, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ పొలిమేర 2 లాంటి వండర్ఫుల్ సినిమాకి మ్యూజిక్ అందించిన మా జ్ఞాని గారు ఈ సినిమా కూడా మ్యూజిక్ అందించారు. వారిని మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికి నమస్కారం అండి. ముందుగా మహానవమి శుభాకాంక్షలు అందరికి. విలయ తాండవం అనే ఒక టైటిల్ ఈ రోజు రివీల్ అవ్వడం అనేది ఇట్ ఫీల్స్ గ్రేట్ ఆన్ ది స్పెషల్ ఒకేషన్. అండ్ వాసు గారు అమేజింగ్ వర్క్ అండి. రీసెంట్లీ వీ హావ్ స్టార్టెడ్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆల్సో, చాలా బాగా వస్తుంది. అండ్ హిస్ మేకింగ్, హిస్ విజన్, హిస్ స్టైల్ చాలా చాలా డిఫరెంట్ గా ఉంది. ఇట్స్ వెరీ డిఫరెంట్. అంటే మీకు ఒక కొత్త ఫ్లేవర్ ని మనకి తెలుగు సినిమాలో చూడడానికి దొరుకుతుంది. యాజ్ వెల్ ఆయన తీసిన స్టాండర్డ్స్ కి మ్యూజిక్ కూడా చేస్తున్నాం అనుకుంటున్నా, బట్ వీఆర్ ట్రైంగ్ టు లివ్ అప్ టు దాట్ అండ్ విల్ షూర్లీ డూ దాట్. యాజ్ వెల్ యాజ్ ప్రొడ్యూసర్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. అండ్ సార్ శ్రీనివాస్ గారు, హ్యూజ్ అంటే చిన్నప్పటి నుంచి సినిమాలు చూస్తున్నాం మీరు చేసినవి. అండ్ ఇట్ ఫీల్స్ గ్రేట్ మీరు ఈ అకేషన్ ని గ్రేస్ చేయడం. అండ్ ఫర్గెటింగ్ సంబడి, ఆటా సందీప్ గారు, కపిల్ గారు, ఎవ్రీబడి, ఆల్ ది బెస్ట్ టు us actually. Thank you so much. And కార్తిక్ గారు, like I worked as an associate earlier for his movie Atharva. అక్కడ నుంచి we have an association and ఆయన ఈ సినిమాలో డూయింగ్ అ లీడ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ అందరికి మరొకసారి విజయదశమి శుభాకాంక్షలు కూడా. అండ్ I'll take a leave. థ్యాంక్ యూ. ఒక పాట ఎక్స్పెక్ట్ చేసామండి సినిమాలోనేనా? ఓకే. సునీల్ గారు, మల్కాజ్ గిరి సాయిరామ్ థియేటర్ మేనేజర్, సో వారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. సార్ ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. ముందుగా ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు మా కార్తిక్ రాజు గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. కార్తిక్ రాజు గారికి సినిమాలు అంటే చాలా ఎక్కువ ఇష్టం. అథర్వ సినిమా చూసాము, ఆ సినిమా చాలా బాగుంటుంది. కానీ యానిమల్ సినిమా ఆ టైంలో రిలీజ్ అవ్వడం వల్ల అనుకున్నంత పర్ఫామ్ చేయలేకపోయింది అనుకుంటున్నాను. కానీ ఈ సినిమా అలా కాదు, టైటిల్లోనే మంచి పాజిటివ్ వైబ్ ఉంది, తాండవము. కార్తిక్ రాజు గారికి మరియు ప్రొడ్యూసర్స్ కి, డైరెక్టర్స్ కి, టెక్నీషియన్స్ అందరికి కూడా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యి మంచి సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. అండ్ నెక్స్ట్ మా ప్రొడ్యూసర్ పద్మారావు గారిని మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సార్ ప్లీజ్ ఒక 2 మాటలన్నా సార్. అందరికి నమస్కారం అండి. ప్రత్యేకంగా శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు. మేము అసలుకి ఈ సినిమా తీద్దామని అనుకోలేదు, మాకు అసలుకి ఈ సోక్ కూడా లేదు యాక్చువల్గా. కాకపోతే డైరెక్టర్ గారు మాకు ఈ స్టోరీ ఒక 2-3 సార్లు వినిపించడం జరిగింది. మాకు కూడా ఏదో చిన్న ఆశ పుట్టింది, కథ చాలా బాగుంది, కథలో దమ్ముంది, చేద్దాంలే అనేసి మేము ముందుకు రావడం. భాస్కర్, నేను, ఇంకా మా ఇంకో బ్రదర్ కూడా ప్రసాద్ అనే అతను, ముగ్గురం అనుకున్నాం. కొన్ని కారణాల ప్రసాద్ రాలేకపోయాడు. అయినా ఇది మధ్యలో చేయకుండా ఇంతవరకు మెల్లగా కష్టమైన నష్టమైన ఏదో రకంగా తీసుకొచ్చాం. ఈ సినిమాకి మీ అందరి ఆశీస్సులు, మీడియా మిత్రుల ఆశీస్సులు, అలాగే పెద్దలు డైరెక్టర్ కావచ్చు, హీరో కావచ్చు, అందరి ఆశీస్సులతో విజయం సాధిస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ధన్యవాదాలు.
థ్యాంక్ యూ సార్. అండ్ నెక్స్ట్ వన్ మోర్ ప్రొడ్యూసర్ భాస్కర్ రావు గారిని మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సార్, ఎంత దారుణం అసలు టైటిల్ లో ఏం చెప్పకుండా ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ ఏం సార్ మీరు మాట్లాడతారు కదా, ఓకే సార్ ప్లీజ్. అందరూ నమస్కారం అండి. ముందుగా విజయదశమి శుభాకాంక్షలు మీడియా మిత్రులకు, మన పైన వేదిక మీద అందరు పెద్దవాళ్ళకు. ఫస్ట్ మాకు డైరెక్టర్ గారు వాసు గారు ఒకసారి వచ్చి కథ చెప్పారండి. ఈ కథ చెప్పగానే చాలా ఇంట్రెస్ట్ గా చెప్పడంతో మాకు కొంచెం దాని మీద చూడాలని చేయాలని ఆశ కలిగింది. కంటెంట్ చాలా బాగుంది. మీకు ఆల్రెడీ పోస్టర్లు చూస్తేనే అర్థమవుతుంటది ఎలా ఉందని టైటిల్ చెప్పేసి. దానికోసమనే ఇక్కడ ముందుకు వచ్చాం. అన్ని రకాలుగా కొన్ని ఇబ్బందులు చేసాం. విజయాలు కానీ అలాంటి వర్షంలో ఎండలో కూడా చాలా కష్టపడి చేసేవాళ్ళు. డే అండ్ నైట్ చాలా కష్టపడి ఈ సినిమా తీశారండి. దీనికి అందరూ మీ సపోర్ట్ కావాలని ఈ మీడియా మిత్రులందరికీ సర్వంగా వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నౌ ఇట్స్ టైం ఫర్ కార్తిక్ గారు.